రియల్ ఎస్టేట్ లో ఫ్రీ లాంచ్ ఆఫర్ల పేరుతో భారీ మోసం బయటపడింది. సరూర్ నగర్, బోడపల్, తట్టి అన్నారంలో కృతికా ఇన్ఫ్రా డెవలపర్స్ పేరుతో ప్రాజెక్టు ప్రారంభిస్తున్నామని చెప్పి కోట్లలో వసూలు చేసి బోర్డు తిప్పేసింది. దీంతో బాధితులు ఎల్బీ నగర్ పోలీస్ స్టేషన్ కు క్యూ కట్టారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు కృతికా ఇన్ఫ్రా డెవలపర్స్ ఎండి శ్రీకాంత్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. కృతికా ఇన్ఫ్రా డెవలపర్స్ రిలేటెడ్ ఇష్యూ, ఆ బిల్డర్ ఇష్యూ ఏంటంటే 2022లో మేము నలుగురం కలిసి, మా సిస్టర్స్, మా బ్రదర్స్ కలిసి నలుగురము 1,60,00,000 కట్టినామండి. ఆయన 2 ఇయర్స్లోనే కన్స్ట్రక్షన్ కంప్లీట్ చేసేసి మీకు 2024 వరకు కన్స్ట్రక్షన్ కంప్లీట్ చేస్తామని అన్నాడు. ఎట్లా 2 ఇయర్స్లోనే ఎట్లా కంప్లీట్ చేస్తారు అని అడిగితే, ఇప్పుడు మెట్రో పిల్లర్ కాన్సెప్ట్ ఎట్లుందో అట్లనే మేము ఫాస్ట్గా చేయడానికి ఆ పిల్లర్ సిస్టమే అట్లనే ఫాలో అవుతాం సార్ అని వీడియోలు చాలా చూపించిండు. ఆ డాక్యుమెంట్స్ కూడా చూపించిండు, కానీ ఈ డాక్యుమెంట్స్ ఎంతవరకు ప్రాపర్ కాదు అనేది వ్యాలిడిటీ మాకు కూడా 100% తెలియదండి. ఇది ఈయన ఏంటంటే అమౌంట్ మాకు ఒక్కొక్కరి దగ్గర 40 lakhs అట్లా తీసుకున్నాడు. 2 ఇయర్స్లో ఆయనకు అప్రూవల్స్ కనుక ఇష్యూ అయ్యి ఉంటే, అప్రూవల్స్ ఇష్యూ అవుతుంది సార్, ఈయన కనుక నిజాయితీ గల వ్యక్తి అయ్యి ఉంటే, బిల్డర్ అయ్యి ఉంటే మాకు అప్రూవల్స్ ఇష్యూ అవుతుందమ్మా, మీ మనీ మీరు బ్యాక్ తీసుకోండి అని మా కంటిన్యూస్ అప్రోచెస్ వల్లనన్నా అది చేసేది ఉండే. ఆయన అది చేయకపోగా మేము మా మనీ వస్తలేదు అని చెప్పేసి ఈ పోలీస్ స్టేషన్ల చుట్టూ తిరిగి ఎఫ్ఐఆర్లు చేసి, రేరాల చుట్టూ తిరిగి రేరాలో కంప్లైంట్స్ ఇచ్చి, సార్ వీడు రెస్పాండ్ అవ్వట్లేదు కాబట్టే మేము పోలీస్ స్టేషన్ గడపెక్కాల్సి వచ్చింది, రేరా గడపెక్కాల్సి వచ్చింది, ఈవెన్ సీఎంపేషి గడపెక్కాల్సి వచ్చింది, అన్ని గడపలు ఎక్కాల్సి వచ్చింది. కానీ మాకు న్యాయం ఇప్పటివరకు జరగలేదు సార్. కృతికా ఇన్ఫ్రా డెవలపర్స్ రిలేటెడ్ ఇష్యూ, ఆ బిల్డర్ ఇష్యూ ఏంటంటే 2022లో మేము నలుగురం కలిసి, మా సిస్టర్స్, మా బ్రదర్స్ కలిసి నలుగురము 1,60,00,000 కట్టినామండి. ఆయన 2 ఇయర్స్లోనే కన్స్ట్రక్షన్ కంప్లీట్ చేసేసి మీకు 2024 వరకు కన్స్ట్రక్షన్ కంప్లీట్ చేస్తామని అన్నాడు. ఎట్లా 2 ఇయర్స్లోనే ఎట్లా కంప్లీట్ చేస్తారు అని అడిగితే, ఇప్పుడు మెట్రో పిల్లర్ కాన్సెప్ట్ ఎట్లుందో అట్లనే మేము ఫాస్ట్గా చేయడానికి ఆ పిల్లర్ సిస్టమే అట్లనే ఫాలో అవుతాం సార్ అని వీడియోలు చాలా చూపించిండు. ఆ డాక్యుమెంట్స్ కూడా చూపించిండు, కానీ ఈ డాక్యుమెంట్స్ ఎంతవరకు ప్రాపర్ కాదు అనేది వ్యాలిడిటీ మాకు కూడా 100% తెలియదండి. రియల్ ఎస్టేట్ లో ఫ్రీ లాంచ్ ఆఫర్ల పేరుతో భారీ మోసం బయటపడింది. సరూర్ నగర్, బోడపల్, తట్టి అన్నారంలో కృతికా ఇన్ఫ్రా డెవలపర్స్ పేరుతో ప్రాజెక్టు ప్రారంభిస్తున్నామని చెప్పి కోట్లలో వసూలు చేసి బోర్డు తిప్పేసింది ఈ సంస్థ. ఈ అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి లిఖిత అందిస్తారు. లిఖిత. రైట్, థ్యాంక్ యూ దీపిక. ఇప్పటికే మరో రియల్ ఎస్టేట్ కంపెనీ అయితే బోర్డు తిప్పేసిన పరిస్థితి ఇటు ఎల్బీ నగర్ ఏరియాలో చోటు చేసుకుందని చెప్పుకోవచ్చు. ఈ బోడుపల్ కు సంబంధించిన ఓ కంపెనీ అయితే ఇప్పటికే ఫ్రీ లాంచ్ ఆఫర్స్ పేరుతోనైతే ఒక్కొక్కరి దగ్గర నుండి దాదాపుగా 40 లక్షల నుండి 60 లక్షల రూపాయలు సేకరించినట్లుగానైతే తెలుస్తోంది. అదే విధంగా దాదాపు 170 మంది దగ్గర ఈ యొక్క అమౌంట్ అనేది కలెక్ట్ చేసింది. పూర్తి స్థాయిలో 70 కోట్ల రూపాయలతో ఆ యొక్క కంపెనీ యాజమాన్యం ఏదైతే ఉంటుందో వాళ్ళు ఉడాయించినట్లుగానైతే సమాచారం. వెంటనే విషయాన్ని తెలుసుకున్న ఆ యొక్క బాధితులు గొల్లుమంటూ ఈ యొక్క పోలీస్ స్టేషన్లకు చేరుకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది. అదే విధంగా ఈ యొక్క ఆఫర్స్ కు సంబంధించి వారు ఆఫర్స్ ఇస్తే వీళ్ళు ఏ విధంగా టెంప్ట్ అయ్యారు ఏంటి అనే విధంగా కూడా ఇటు పోలీసులు ఆరా తీస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఆ కంపెనీ ఏదైతే ఉందో దానికి రిజిస్ట్రేషన్ ఉందా లేదా అనే వివరాలు కూడా ఇప్పటికే కనుక్కుంటున్న స్థితి అక్కడ నెలకొంది. దీంట్లో భాగంగానే ఇప్పటికే ఆ కంపెనీలో పనిచేసిన సిబ్బంది ఫోన్లను కూడా ఇప్పటికే ఆఫ్ చేసుకోవడం కావచ్చు, వారు ఇచ్చిన ఏదైతే వారి అడ్రస్లు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా తేలినట్లుగానైతే తెలుస్తుంది. రైట్, థ్యాంక్ యూ లిఖిత.